హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని. ఈరోజు టైం దొరికింది, సో స్టార్ట్ చేశాను. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా చిన్న తరుక్కోవాలి. అది తరుముకోవాలి కాదు, తురుముకోవాలి అని అనాలి. టూ ఎగ్స్ తీసుకొని పగలగొట్టి బౌల్లో వేసి ముందుగా తరుముకున్న మన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తురుముకున్నాను అది నాకు రావట్లేదు. నా లాంగ్వేజ్లో ఏంటంటే మనం ముందుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు బౌల్లో వేసి ఇప్పుడు కారము, ఉప్పు, ఏదో స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలిపా. రొటీన్గా పెనంలోకి ఆయిల్ వేస్తారని నేనేం చేశానంటే పెనంలోకి నెయ్యి వేసా. గుడ్డు కొట్టి పెనం మీద బాగానే వేసాను, కానీ ఆ పెనంలోకి వెళ్ళి తిప్పడం రావట్లేదు. అంటే ఫస్ట్ టైం అనమాట మనం వంట చేయడం. ఎలాగో అలాగా కష్టపడి తిప్పాను. ఇప్పుడు దానిపైన కొంచెం నిమ్మకాయ కొంచెం పిండుకొని కాసేపు వెయిట్ చేసిన తర్వాత కొంచెం చీజ్ వేస్తాను. అందులో చీజ్ వేసుకొని ఒక 5 to 10 seconds వరకు లో ఫ్లేమ్ మీద పెనం పైన కాసేపు ఉంచి తీస్తే ఆ టేస్టే వేరు.
మొత్తానికి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడడానికి చాలా ప్రొఫెషనల్గా వచ్చింది, కానీ విల్ సీ.